హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఫామ్ 10C 6 నెలల కంటే తక్కువ సర్వీస్ ఉన్నా కూడా అప్లై చేసుకోవడం అవుతుందా లేదా ప్రజెంట్ తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో నేను లాస్ట్ మంత్ అప్డేట్ చేశాను. ఎవరైతే 6 మంత్స్ కంటే తక్కువ సర్వీస్ ఉన్నా కూడా పెన్షన్ అనేది విత్డ్రా చేసుకునేదానికి ఈపీఎఫ్ఓ కొత్త అప్డేట్ తీసుకువస్తుందనేసి. సో ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించి వారు 4 మంత్స్ డ్యూటీ చేయడం జరిగింది, పిఎఫ్ అండ్ పెన్షన్ అప్లై చేయడం జరిగింది. సో పెన్షన్ క్లెయిమ్ అయితే రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన తర్వాత ఈపీఎఫ్ఓ వారు ఏదైనా క్లెయిమ్ రిజెక్ట్ అయితే కింద రిమార్క్ మెన్షన్ చేస్తారు ఎందుకు క్లెయిమ్ రిజెక్ట్ అయిందనేది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఈపీఎఫ్ క్లెయిమ్ స్టేటస్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో దానికోసం మనం ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. సో ఇప్పుడు మరోసారి రిఫ్రెష్ చేసి లాగిన్ చేస్తాను. క్యాప్చా కోడ్ రావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇప్పుడు క్లెయిమ్ స్టేటస్ని అయితే చూస్తున్నాము. సో ఇక్కడ వీరికి 6 మంత్స్ కంటే తక్కువ సర్వీస్ ఉంది కాబట్టి ఫామ్ 10C అనేది రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన తర్వాత ఇక్కడ కింద మనకు మెన్షన్ చేశారు ఏంటి, యాజ్ పర్ గెజిట్ నోటిఫికేషన్ టేబుల్ డు నాట్ మోడిఫైడ్ ఎట్ ప్లీజ్ ట్రాన్స్ఫర్ ప్లీజ్ రీసబ్మిట్ ద సేమ్ అని మనకు చెప్తున్నారు. అంటే మనకు గెజిట్ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ వచ్చింది. 6 మంత్స్ కంటే తక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ అప్లై చేసుకోవచ్చు, 1 మంత్ డ్యూటీ చేసినా కూడా పెన్షన్ అప్లై చేసుకోవచ్చు అని. కానీ ఈపీఎఫ్ఓ ఎలా ఉంటుందంటే చెప్పేదానికి చేసేదానికి చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది. నోటిఫికేషన్లో అంటే ఒక పేపర్ మనకు సర్క్యులర్లో జారీ చేస్తుంది, కొత్త మేము అప్డేట్ తీసుకొస్తున్నాము, ఈ కొత్త అప్డేట్ ద్వారా మీరు 6 మంత్స్ తక్కువ సర్వీస్ ఉన్నా కూడా పెన్షన్ అప్లై చేసుకునేదానికి ఆప్షన్ ఉంటుంది అని. గతంలో ఎలా ఉండిందంటే మినిమం 6 మంత్స్ సర్వీస్ ఎబోవ్ ఉండాలి, అంటే ఒక 7 మంత్స్ 8 మంత్స్ డ్యూటీ చేస్తేనే పిఎఫ్ పెన్షన్ పూర్తిగా విత్డ్రా చేసుకునేదానికి ఆప్షన్ ఉండేది. ప్రస్తుతం ఏంటంటే 6 మంత్స్ ఒక కంపెనీలో మీకు నచ్చకను 2 మంత్స్ 3 మంత్స్ డ్యూటీ చేసి వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి అమౌంట్ కూడా ఇప్పుడు మనము విత్డ్రా చేసుకునేదానికి ఈపీఎఫ్ఓ ఆప్షన్ ఇచ్చింది. కానీ ఈపీఎఫ్ఓ వాస్తవ రూపంలో ఎలా ఉందంటే మనకు సర్క్యులర్ జారీ చేసింది 6 మంత్స్ కంటే తక్కువ సర్వీస్ ఉన్నా మీరు పెన్షన్ విత్డ్రా చేసుకోవచ్చు అని. కానీ వాస్తవ రూపంలో ఏంటంటే ఇంకా సిస్టమ్ అనేది ఇంకా అప్డేట్ చేయలేదు. అంటే సాఫ్ట్వేర్ మనకు అప్డేట్ చేస్తేనే ఎవరైతే 6 మంత్స్ కంటే తక్కువ సర్వీస్ ఉంటారో వాళ్ళు పెన్షన్ అప్లై చేసుకునే దానికి ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ఇంకా అప్డేట్ అయితే జరగలేదు. నాకు తెలిసి ఏంటంటే ఇంకొక 2 మంత్స్ 3 మంత్స్ అయితే టైం పడుతుంది. ఎవరైతే తక్కువ సర్వీస్ చేస్తారు కదా, 1 మంత్ 2 మంత్స్ 6 మంత్స్ కంటే తక్కువ సర్వీస్ ఎవరైతే చేసి ఉంటారో వారు పిఎఫ్ పెన్షన్ విత్డ్రా చేసుకోవచ్చు. కానీ అప్డేట్ అయితే టైం పడుతుంది. ఈపీఎఫ్ఓ వెబ్సైట్ చూసే వాళ్ళకు ఈపీఎఫ్ఓ పనితీరు ఎలా ఉంటుందో తెలుసు. ఈపీఎఫ్ఓ అప్డేట్ తీసుకొస్తుంది, కానీ అప్డేట్ రావడానికి 1 మంత్ పట్టచ్చు, 6 మంత్స్ కూడా పట్టచ్చు. ఎందుకంటే చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా అయితే ఉంటుంది. ఓకే, అప్డేట్ వచ్చినప్పుడు మీకు తప్పకుండా అప్డేట్ అయితే ఇస్తాను. ప్రస్తుతానికైతే మనం అప్లై చేయొచ్చు, కానీ క్లెయిమ్ అయితే రిజెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇంకా సిస్టంలో అప్డేట్ చేయలేదనేసి. ఓకే, ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.